నమస్తే అండి. ఈ పొద్దు నేను అలసందల పప్పు చేశాను. అలసందలన్నిటిని నైటే నానేసుకొని ఇలా కడిగేసి కుక్కర్ గిన్నెలో వేసుకున్నాను. ఇక్కడ మన కారం పట్టించి పచ్చిమిరపకాయలు, ఒక 5 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసినాక మన రుచి సరిపోయిన ఉప్పు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలి. పప్పు మునిగేమైనా నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసేసి కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 3 విజిల్ రానివ్వాలి. 3 విజిల్ వచ్చినాక గ్యాస్ ఆపేసుకొని కుక్కర్లో ఉండే ఆవిరంతా పోయినంత వరకు అలాగే ఉంచేసేయాలి. ఆవిరిపోయినాక ఒకసారి మూత తీసేసుకొని దాంట్లో ఉండి కొద్దిగా అలసందలు అనేటివి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. పప్పు గుత్తి తీసుకొని పప్పు బాగా రుద్దేసుకోవాలి. బాగా రుద్దేసుకున్నాక ఇందాక మనం తీసి పెట్టుకున్న అలసందలు దాంట్లో వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పప్పు అనేది ఒక పక్క పెట్టేసి ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి పెనం పెట్టేసుకుని కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె వేడవుతూనే పోపు దినుసులు వేసుకుని ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. అవి బాగా వేగాక ఒక ఎర్రగడ్డ, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను. ఇప్పుడు అవి బాగా వేగాక కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకుని ఒకసారి బాగా కలిపెట్టేసుకోవాలి. బాగా కలిపెట్టేసుకుని అవి బాగా వేగిపోయాక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. పోపు బాగా వేగిపోయాక గ్యాస్ ఆపేసుకొని ఆ పోపు ఎత్తుకొని పప్పులో వేసుకొని బాగా గంటి తీసుకొని ఒకసారి కలిపెట్టేసుకుంటే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది.